క్రీస్తునందు ప్రియమైన వారలారా, రివైవల్ బైబిల్ చర్చ్ తరపున మీకు మా శుభములు. మా సంఘ కాపరి డాక్టర్ పి రాజ్కుమార్ అయ్య గారి ప్రసంగాన్ని చూద్దాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యపు స్పర్శ అను ఈ కార్యక్రమమును తిలకించుచున్నటువంటి మీకు, మీ కుటుంబానికి, మనందరికీ దేవుని దీవెన, ఆశీర్వాదము సమృద్ధిగా కలగాలని ప్రభువును వేడుకొనిచున్నాను. ఈరోజు మనందరము ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని వినబోతూ ఉన్నాం. అదే భూరధ్వని శబ్దము. భూరధ్వని గురించి ఈరోజు దేవుని లేఖనములో నుండి మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51-52 వాక్యాలు చదువుకుందాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఈ లేఖనములో మనకు కడబూర లేదా బూరం రోగును అనే మాట మనం చూస్తున్నాం. దేవుని పిల్లలంగా, ముఖ్యంగా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్న వారిమిగా మనందరము బూరధ్వని వినబోతున్నాం. బూరధ్వని ఒకవేళ మన చెవులకు వినబడకపోతే ఈ లోకములో మనము విడువబడిన వారమవుతాం. ప్రభు రాకడలో మనము ఎత్తబడలేం. ప్రభువుతో పాటు మనము నివసించడానికి వెళ్ళలేం. మనం ఒకవేళ విడువబడితే, మనం మరువబడితే మనకంటే దౌర్భాగ్యులు మరొకరు లేరు అనే విషయాన్ని ప్రభు నామం పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ముఖ్యంగా ఈ దినమున మన సహోదరులైనటువంటి ఇశ్రాయేలీయులందరూ శృంగధ్వనుల పండుగను వారు చేస్తున్నారు. ఈ శృంగధ్వనుల పండుగ దినమందు ఈరోజు బూరధ్వని గురించి, శృంగనాదం గురించి, శృంగధ్వని గురించి నేను మీతో పంచుకోవాలని కోరుతున్నాను. పాత నిబంధన గ్రంథంలోనూ కృత నిబంధన గ్రంథంలోనూ బూర గురించి లేదా బాకా గురించి, కొమ్ము ఊదుట గురించి దాదాపుగా 40 సార్లు ఈ మాట వ్రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. బూర పాత నిబంధన గ్రంథంలో ఒక బెల్ లాగా, ఒక హారంలాగా వారికి వినబడేది. మీరు ఈ మాటలు కనుక చూసినట్లయితే బూర దేని కొరకు వాడబడింది పాత నిబంధన గ్రంథంలో కానీ కృత నిబంధన గ్రంథంలో కానీ, ఆ బూర ధ్వని వినబడినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాన్ని మనము మొట్టమొదటిగా లేఖనంలో మనం గమనిద్దాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయములో దేవుడు మోషేకు చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 1-2 వాక్యాలు మనం గమనించినట్లయితే, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము, నకిషీ పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ బూరధ్వని శబ్దము గురించి ఇక్కడ మనం చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ బూరధ్వని శబ్దము, ఈ 2 వెండి బూరలు మరి చేయించి వాటిని ఊదినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పరిశుద్ధ సమాజముగా, పరిశుద్ధ సంఘముగా కూడి రావలను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. బూరధ్వని, బూర శబ్దము, బాకానాదము, ఇది దేవుని యొక్క స్వరమునకు గుర్తుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ద వాయిస్ ఆఫ్ గాడ్. ఈ యొక్క బూరధ్వని దేవుడు వాడుకున్న ఒక ఇన్స్ట్రుమెంట్. తన ప్రజలను పిలవడానికి, తన యొక్క బిడలను పిలవడానికి, తన సంఘాన్ని పిలవడానికి, తన సమాజమును పిలవడానికి
దేవుడు పాత నిబంధన గ్రంథంలో వాడుకున్న ఇన్స్ట్రుమెంటు బూర అనే మాట మనం చూస్తున్నాం. ఈ బూరను కొమ్ముగా వాళ్ళు తీసుకొని వాడినట్టుగా మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనములో, మరి కీర్తన గ్రంథము 81వ సంకీర్తన 3వ వాక్యములో పొట్టేలు కొమ్ము కానీ, ఎద్దు కొమ్ము కానీ, ఆవు కొమ్ము కానీ తీసుకొని మరి బాకాలాగా చేసి దానిని గట్టిగా ఊదమని ఆ దేవుడు ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఎందుకు బూర వాడబడింది, ఎందుకు శృంగనాదము చేయబడింది అంటే ప్రభు చాలా స్పష్టంగా తెలియజేశాడు. అవి సమాజముగా పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలను. మొట్టమొదటి మాట సమాజముగా కూడాలి. సో సంఘం బూరధ్వని వినబడిన వెంటనే ఐక్యతలోనికి మరి రావాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వారందరూ కూడా సహవాసముగా కూడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బూరధ్వని వినబడగానే ఏ గుడారములో ఏ స్థలములో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే మరి దేవుని యొక్క మందిరం దగ్గరికి, ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రావాలని దేవుడు కోరుతున్నట్టుగా మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 27వ వాక్యములో బూరను ఊదగా ఇశ్రాయేలీలు అతని యుద్ధకు వచ్చిరి. సో బూరధ్వని వినబడినప్పుడు వారందరూ కలుసుకోవాలి, వారందరూ కలుసుకొని వారు సంతోషించాలి, వారందరూ సహవాసముగా కూడి రావాలి, వారందరూ సమాజముగా వారు కూడి రావాలనే విషయాన్ని ఈ బూరధ్వని చాలా స్పష్టముగా తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండవ పర్యాయము బూరలు ఎప్పుడు వాడబడినవి అని మనం చూస్తే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనములో ఎరికో గోడలను మరి దేవుడు కూలగొట్టడానికి నిర్ణయించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మరి 7 దినములు ఆ గోడల చుట్టుగా తిరుగుతూ ప్రతి దినము నడుస్తూ వెళ్ళిన తరువాత ఆ యొక్క 7 వ్యక్తులు ఆ ప్రత్యక్షపు గుడారమును మరి ప్రత్యక్షపు నిబంధన మందసాన్ని తీసుకొని వారు వెళుతూ 7 యాజకులు ఆ మందసాన్ని తీసుకొని ఒకే శబ్దాన్ని వారు ఊదాలి. అదే పనిగా ఊదినప్పుడు ఆ ఎరికో కోట గోడలు కూలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క ఎరికో కోట గోడలు కూలడానికి బూర ఒక వెపన్గా వాడబడింది, ఒక ఆయుధముగా వాడబడినట్టుగా మనం చూస్తున్నాం. బూర వారు ఊదుతూ ఉన్నప్పుడు ఆ బూర విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉంది, బూర ప్రార్థనను చూపెడుతూ ఉంది. నీ సమస్య కూలిపోవాలంటే, నీ యొక్క తొందరలు తొలగిపోవాలంటే నీవు బూరను ఊదాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ యొక్క బూర దేవుని యొక్క స్వరాన్ని మరి చూపెడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో మనం ఎరికో గోడలు కూలిన సందర్భంలో స్పష్టంగా మనం కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే యాజకులు 7 యాజకులు ఆ ట్రంపెట్స్ పట్టుకొని వారు గట్టిగా ఊదవలనని జ్ఞాపకం చేయడం మనం చూస్తున్నాం. సో బూర ధ్వని, శృంగనాదముల ధ్వని ఊదినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు జయము పొందారు, విజయాన్ని సాధించారు. ఎరికో కోట గోడలు కూలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే బూరధ్వని కోట గోడలను కూల్చివేసేటటువంటిదిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మూడవ మాట, బూర ఇంకా దేని కొరకు వాడతారంటే స్తుతినాదము చేయడానికి. మనం కీర్తనలు 150వ సంకీర్తన 3వ వచనములో బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, బూరలతోనూ కొమ్ముల నాదములతోనూ సంతోషధ్వని చేయుడి అని కీర్తనలు 98 6వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బూరధ్వని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా సమాజముగా కూడడానికి, రెండవది శత్రు కోటలను కూలగొట్టడానికి, మూడవది దేవుని ఆరాధన చేయడానికి మరి ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం. నాలుగవది బూరధ్వని ఒక హెచ్చరిక నాదము, మారు మనసుకు హెచ్చరిక, ట్రంపెట్ సింబల్ ఆఫ్ వార్నింగ్ మనం చూస్తున్నాం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనములో గిబియాలో బాకానాదము చేయుడి, రామాలో బూర ఊదుడి, మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బొబ్బ పెట్టుడి. నా ప్రియ దేవుని బిడ్డలారా, బూరనాదము
ఆ యొక్క శృంగనాదము, బాకానాదము వారికి వినబడినప్పుడు వారందరూ కూడా దేవుని వైపు తిరగవలసినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. మారు మనసు తిరగమని దేవుని యొక్క స్వరము వినబడుతూ ఉండగా తన ప్రజలైనటువంటి వారు ఆయన తట్టు తిరిగి మారు మనసు పొంది దేవుని వైపు తిరగవలసినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ట్రంపెట్ కాల్ టు రిపెంట్, ఆ యొక్క బూరధ్వని వారి మారు మనస్సుకు, వారి రక్షణకు మరి ముంగుర్తుగా ఉంటా ఉంది. ఈరోజు ఎన్నో రకములైనటువంటి అలారమ్స్ మనకు వినబడతా ఉన్నాయి. ఎన్నో రకములైనటువంటి దేవుడిచ్చేటటువంటి హెచ్చరికలు మనకు వినబడతా ఉన్నాయి. కానీ ఈరోజు దేవుని ప్రజలు కానటువంటి వారు దేవుని మాటలను లెక్క చేయడం లేదు. ఎన్నో రకములైనటువంటి రోగాలు, ఎన్నో రకములైనటువంటి భూకంపాలు, ఎన్నో రకములైనటువంటి సమస్యలు, ఎన్నో రకములైనటువంటి యుద్ధాలు, మరి మనుషుల మధ్య ఎన్నో విమతములు కలిగి మనుషులు నెమ్మది లేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. ఇవన్నీ ఒక హెచ్చరిక నాదాలు అనే విషయాన్ని మరి మారు మనసును కలుగజేయడానికి దేవుడు అందజేస్తున్నటువంటి నాదం ప్రియులారా. దాన్ని ఏమంటున్నట్టే మరో కొందరికి ఈ నాదము స్వార్థ నాదముగా వినబడతా ఉంది, దేవుని యొక్క రక్షణ స్వార్థ సందేశముగా వినబడుతూ ఉంది. కాబట్టి బూరధ్వని మారు మనస్సుకు గుర్తుగా ఉంటా ఉంది. 5వ విషయం మనకి జ్ఞాపకం చేసినట్లయితే బూరధ్వని రాబో విపత్తును చూపెడుతుంది. మీరు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇయ్యబడెను. ఒక్కొక్క దూత దేవుని యొక్క బూరను ఊదినప్పుడు ఏమి జరుగుతూ ఉందో మీరు అక్కడ చూడండి. సమయం లేదు కాబట్టి నేను అవన్నీ కూడా జ్ఞాపకం చేయలేను. 7 దూతలు బూరలు పట్టుకొని వారు ఊదుతూ ఉన్నప్పుడు ప్రపంచ విపత్తు ఏ విధంగా జరుగుతూ ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. మరి కాబట్టి దేవుని యొక్క ప్రియులారా, మరి ఎన్నో రకములుగా దేవుని యొక్క హెచ్చరిక నాదము వినబడుతూ ఉంది, దేవుని యొక్క మాట వినబడుతూ ఉంది. కానీ నాడు దేవుని యొక్క మాటకు చాలామంది విలువ ఇవ్వడం లేదు. దేవుని యొక్క మాట అంటే అజాగ్రత్తగా, దేవుని యొక్క మాట అంటే లెక్కలేని తంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క బూర శబ్దము ఆయన వినిపించిన వెంటనే ప్రతి ఒక్కరూ ఈ భూమి మీదకి, ఈ లోకం మీదకి విపత్తు రానున్నదనే విషయాన్ని గుర్తించినప్పుడు, గ్రహించినప్పుడు, ఆ యొక్క విషయాలు అర్థం చేసుకున్నప్పుడు దేవుని కొరకు జీవించడానికి, దేవుని మహిమ కొరకు బ్రతకడానికి ఎంతో ఆవశ్యకతగా జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా. తర్వాత విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బూరధ్వని ఆయన రాకడను చూపెడతా ఉంది. మీరు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యములో గనుక గమనించినట్లయితే ప్రభు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. దేవుని యొక్క బూరతో పరలోకమందున్నటువంటి దేవుడు ప్రధాన దూత శబ్దం వినబడినప్పుడు ఆ ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ప్రభువు పరలోకం నుండి రానయున్నాడు. ఈ లోకంలో ఎంతమంది అయితే పాతిపెట్టబడి ఉంటూ ఉన్నారో, ఎంతమంది అయితే రక్షింపబడి మారు మనసు పొంది, ఎంతమంది అయితే దేవుని కొరకు జీవిస్తున్నారో వారికి, వారి చెవులకు మాత్రమే దేవుని యొక్క బూర శబ్దం వినబడుతుంది ప్రియులారా. వారు మాత్రమే తిరిగి లేస్తారు. వినబడినటువంటి వారందరూ ఈ భూమి మీద అలాగే ఉండిపోతారు. వారందరూ కూడా విడువబడతారు. వారు నిత్య నాశనములోనికి వారు వెళ్తారు. వారు విపత్తులోనికి వెళ్ళనై ఉంటున్నారు. వారు నరకంలోనికి, నరక కూపంలోనికి వారు వెళ్ళనై ఉంటూ ఉన్నారు. కనుక దేవుని యొక్క రాకడకు మనకు గుర్తులు కనబడతా ఉన్నాయి. బూరం రోగును అప్పుడు అక్షయులుగా లేపబడతారు. బూర శబ్దము మన చెవులకు వినబడకపోతే మనం ఈ లోకములో విడవబడతాం ప్రియులారా. అందుకే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, బూరధ్వని శబ్దము మరి ఆయన రాకడను చూపెడతా ఉంది. ఆయన రాకడను చూపెడతా ఉంది. చివరి విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క బూర శబ్దము ఆయన న్యాయ తీర్పును చూపెడుతుంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనములో యెహోవా దినము వచ్చుచున్నదని, మరి ఇదిగో బూరను ఊదమని, శృంగనాదము చేయము అని దేవుడు మరి జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన బూరతో ఈ లోకంలోనికి రాయన ఉంటున్నాడు. ఒక రోజున ఈ గడియారం, ఈ యొక్క క్లాక్ ఆగిపోతుంది ప్రియులారా. టైం ఉండదు ఆ రోజు. మరి రానటువంటి కాలంలో ఈ యొక్క సమయం ఆగిపోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా
తీర్పులోనికి తీసుకొని రాబడతారు. వారు ఎవరైనా పర్వాలేదు, వారు పురుషులైనా స్త్రీలైనా, తెల్లని వారైనా నల్లని వారైనా, పొడుగువారైనా పొట్టివారైనా, ఇండియాలో ఉన్న అమెరికాలో ఉన్న ఏ దేశంలో ఉన్న వారైనా సరే, దేవుని యొక్క శబ్దం వినబడినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వారందరూ కూడా దేవుని యొక్క న్యాయ తీర్పు సింహాసనం దగ్గరికి వారందరూ కూడా రావలసినటువంటి వారై ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క బూర శబ్దం వినబడబోతూ ఉంది, దేవుని యొక్క శృంగనాదం వినబడబోతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఆయన న్యాయపీఠం దగ్గర ప్రత్యక్షం కావాల్సినటువంటి అవసరం ఉండబోతూ ఉంది. కాబట్టి ఒక తండ్రి అంటూ ఉన్నాడు తన యొక్క కుమారునితో, కుమారుడా, ఇదిగో మీ మమ్మీ నేను ఫలానా తారీఖు నాడు మేమిద్దరం విడిపోబోతూ ఉన్నాం, మేమిద్దరం కూడా డైవర్స్ తీసుకోబోతూ ఉన్నాం. కాబట్టి నీ జ్ఞాపకం చేస్తున్నాను, మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి, మేమిద్దరం కలిసి ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నాం. ఇదిగో ఫలానా తేదీన మేమిద్దరం కూడా విడిపోబోతున్నాం నాన్న, నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇదిగో నీవు నీ చెల్లికి చెప్పు, మీ అమ్మకు చెప్పుమని ఆ యొక్క తండ్రి తన కుమారుని పిలిచి చెబుతూ ఉన్నాడు. అయితే ఆ కుమారుడు తండ్రిని రిక్వెస్ట్ చేస్తున్నాడు, డాడీ నీ నిర్ణయంలో మార్పు లేదా? డాడీ మమ్మీని క్షమించకూడదా? నన్ను నేనేమైనా పొరపాటు చేశానా? చెల్లి ఏమైనా పొరపాటు చేశామా? ఒకసారి డాడీ మరి ఆలోచన చేయండి అంటే డాడీ అంటూ ఉన్నాడు, లేదు లేదు, నేను ఎన్నోసార్లు మీకు హెచ్చరించాను, ఎన్నోసార్లు చెప్పాను, ఇక మీ ఇష్టం, మీరు ఎలాగైనా బ్రతకండి అని దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఒకరోజు ఇలాంటి పరిస్థితి రానై ఉంటూ ఉన్నది. మనము దేవుని యొక్క నామం పేరిట మనం వేరు కాబోతూ ఉన్నాం. ఆయనతో జీవించడానికి ఆయన కొరకు బ్రతికినటువంటి వారు వెళ్ళబోతూ ఉన్నారు. ఆయన శబ్దము విని కూడా, ఆయన హెచ్చరిక నాదం విని కూడా, ఆయన మాట విని కూడా ఈ లోకంలో లెక్క చేయని పరిస్థితులు ఒకవేళ నేను ఉంటే, మనము మరోబడవలసినటువంటి పరిస్థితి, ఒకవేళ విడవలసినటువంటి పరిస్థితి ఏర్పడితే మన స్థితి ఎలాగుంటుందో ఒకసారి మీరు తలంచవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. సో ప్రభు దిగి వచ్చినప్పుడు ఆయన శబ్దము మన చెవులకు వినబడితే నీవు నేను ఆయనతో పాటు నిత్య విందులోనికి వెళ్తాం, పరలోకంలోనికి వెళ్తాం, నిత్య రాజ్యంలోనికి మనం వెళ్తాం. ఆ పరలోక శాస్త్రంలో నీవు నేను మనందరం కూడా మనం వెళ్ళబోతున్నాం. ఒకవేళ ఈ లోకంలో యేసయ్య యొక్క రాకడ శబ్దం వినబడకపోతే, మనం ఈ లోకంలో ఉండి మనం చనిపోయినప్పుడు దేవుని యొక్క బూర శబ్దము మనల్ని లేపుతుంది. ప్రియులారా, ఆ లేపగలిగినటువంటి శక్తి బూరధ్వనికి ఉంటా ఉంది. ఆ యొక్క దేవుని మాట మరి మృతులను సైతము లేపగలిగింది. మనము ఆ యొక్క దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుని యొక్క కుమారుని శబ్దము మృతులు విన్నారు, చాలామంది లేపబడ్డారు. అందులో లాజరు ఆ మృతుల్లో ఉన్నప్పుడు ఆయన కుమారుని యొక్క శబ్దం విని, ఇదిగో లాజరు నీవు బయటకు రమ్ము అన్నప్పుడు, ఇదిగో ప్రభువా నేను హాజరు అని లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ లోకంలో మనందరం కూడా నిత్య మహిమలోనికి మనం పిలువబడబోతున్నాం. ప్రియులారా, నిత్య శ్వాసంలోనికి మనం పిలువబడబోతూ ఉన్నాం. ఆ శబ్దమును, ఆ మాటను, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క హెచ్చరికను ఈరోజు నీవు నేను వినగలిగితేనే మనము దేవుని యొక్క బూర శబ్దము కూడా, ప్రధాన దూత శబ్దము కూడా, దేవుని బూరధ్వని కూడా మన చెవులకు వినబడుతుంది. దేవుని మాటలు వినడానికి నీవు నేను ఇష్టపడకపోతే ఆ బూర శబ్దము నీవు నేను వినబడలేం. కాబట్టి ఎవ్వరికి తెలియకుండానే దేవుని యొక్క బూర శబ్దము వినబడిన వారు, ఆత్మీయ చెవులు కలిగి దేవుని యొక్క మాటను విని దేవుని యొక్క హెచ్చరిక నాదమును విన్నటువంటి వారందరూ పరలోకములో ఆయనతో పాటు నిత్య మహిమలోనికి వెళ్తారు. ఒకవేళ నీవు నేను వినకపోతే నీవు లోకంలో విడవబడతావు. దేవుని యొక్క మాట, దేవుని యొక్క బూర శబ్దము నీ చెవులకు వినబడుతూ ఉండగా ఇప్పుడే ఈ క్షణమంది మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన కొరకు జీవించాలని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం ఈ మాట చూస్తున్నాం, కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. మన ప్రక్కనున్న వాళ్ళు కూడా మనం తెలియకుండా మనము నిత్య మహిమలోనికి ఎత్తబడతాం. ప్రియులారా, కాబట్టి ఈ బాకా నాదము దేవుని యొక్క మాటను మనకు తెలియజేస్తూ ఉంది. మనల్ని సమకూర్చడానికి, మనల్ని పిలవడానికి ఉపయోగిస్తూ ఉంది. ఈ లోకంలో దేవుని యొక్క బూర శబ్దము సాతాను యొక్క కోటలను, మనకు ఆటంకాలుగా ఉన్న వాటన్నిటినీ ఎదిరించేటట్టుగా, ఓడించేటట్టుగా, జయించేటట్టుగా,
కూల్చేటట్టుగా దేవుని యొక్క బూర శబ్దము మనకు వినబడతా ఉంది. కాబట్టి బూర శబ్దము ప్రియ దేవుని బిడ్డలారా మనల్లందరినీ రక్షణలోనికి నడిపిస్తుంది, మనందరినీ సంతోషంలోనికి నడిపిస్తుంది, మనందరినీ విమోచనలోనికి నడిపిస్తుంది, మనందరినీ ఆరాధనలోనికి నడిపిస్తుంది, మనందరినీ సహవాసంలోనికి నడిపిస్తుంది, మనందరినీ మారు మనసు అనుభవంలోకి నడిపిస్తుంది. నీవు నేను వినగలుగుతున్నామా? రైల్వే స్టేషన్లో క్రితం రోజుల్లో ట్రైన్ వస్తుండగానే బెల్ మ్రోగించేవాళ్ళు. వెంటనే రైలు వచ్చేది, అది కదులుతుండగానే మరలా బెల్ కొట్టేవారు. దాని నంబరింగ్ని బట్టి ఏ ట్రైన్ వెళ్తుంది, ఏ ట్రైన్ వస్తుందో చాలాసార్లు మనం గమనించేవాళ్ళం. కాబట్టి ఆ శబ్దం వినబడకపోతే ట్రైన్ వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడైతే అనౌన్స్మెంట్స్ మనం వినడం చూస్తూ ఉన్నాం. ఆ రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో, మరి ఎయిర్పోర్ట్స్లో ఆ యొక్క అలారం మనకు వినబడతా ఉంది. అప్పుడు విన్నటువంటి వారందరూ సిద్ధపడి ఆ ట్రైన్ కొరకు, ఫ్లైట్ కొరకు, బస్ కొరకు వారు వెళ్ళిపోతారు. వినబడినటువంటి వారు, ఆ యొక్క ఆత్మీయ చెవిడితనం ఉన్నటువంటి వారు నిత్యత్వంలోనికి వారు రాలేరు. ప్రియా దేవుని బిడ్డలారా, స్కూల్ టైమింగ్స్లో మీరు చూడండి, ఆ స్కూల్ స్టార్ట్ అవుతున్నప్పుడు బెల్ కొడతారు. ఫస్ట్ బెల్, సెకండ్ బెల్. దూరం నుండి వచ్చే టీచర్, దూరం నుండి వచ్చే స్టూడెంట్, వారు బెల్ మ్రోగగానే వారు పరిగెట్టుకొని గబగబా వారు వస్తారు. మరి బెల్కే అంత ప్రాధాన్యత ఉంటే మన దేవుడిచ్చే అలారం గురించి నీవు నేనేం ఆలోచన చేస్తున్నాం? దేవుడిచ్చేటటువంటి హెచ్చరిక నాదం గురించి నీవు నేనేం ఆలోచన చేస్తున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క బూర శబ్దము, ఆయన స్వరము ప్రతి దినము నిన్ను నన్ను తాకుతూ ఉంది, నిన్ను నన్ను తడుతూ ఉంది, నిన్ను నన్ను స్పర్శిస్తూ ఉంది. ఈ వాక్యపు స్పర్శ ద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ ఉండగా నీవు నేను తల వంచి దేవునికి మనల్ని మనం అప్పగించుకొని ఆయన యొక్క శబ్దమును మనం వినేవారమిగా మనం ఉండాలి. ఆయన యొక్క స్వరం కొరకు ఎప్పుడూ కనిపెట్టుకునే వారంగా ఉండాలి. ఈ శృంగధ్వనుల పండుగ దినమందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బాకానాదం కొరకు ఎదురు చూస్తూ ఆయన దూత బూర శబ్దం వినబడినప్పుడు, ప్రధాన దూత శబ్దము ఆ యొక్క మన చెవులకు వినబడినప్పుడు నీవు నేను ఆయన దగ్గరికి వెళ్తాం, నీవు నేను ఆ రాజ్యంలోనికి వెళ్తాం, నీవు నేను ఆయన దగ్గర ఉంటాం, ఆయనతో పాటు సదాకాలము మనం జీవించబోతూ ఉన్నాం. కాబట్టి హెచ్చరిక నాదము ఈ యొక్క మారు మనసు కొరకు, ఈ రక్షణ కొరకు ఆయన దగ్గరికి రమ్మని ప్రభు పదే 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 పిలుస్తూ ఉండగా నీవు నేను ఆయన హెచ్చరిక నాదం విని, ఆయన బూర శబ్దం విని, ఆయన చేతుల్లోనికి వచ్చి, ఆయన దగ్గరికి వచ్చి ఆయన కొరకు జీవిద్దాం. ఆయన రాకడ కొరకు మనందరం ఎదురు చూస్తూ ఆ బూర శబ్దము కొరకు, ఆ ప్రధాన దూత శబ్దం కొరకు నీవు నేను ఎదురు చూస్తూ ఈ లోకంలో జీవించాలని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను విన్న మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. మహోన్నతుడా, మా ప్రేమగల తండ్రి, మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయా బైబిల్ గ్రంథంలో అనేక మారులు బూరధ్వని గురించి మాకు తెలియజేశారు. అయ్యా మరి ఎన్నోసార్లు ప్రభా మీ మాటలను, అయ్యా మీ యొక్క స్వరమును, ఆ బూరధ్వని మాకు వినిపిస్తూ ఉండగా దేవా మీకే స్తోత్రాలు తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలను పిలవడానికి నీవు వాడుకున్నటువంటి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ గురించి, ఆ యొక్క పాత్ర గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగున మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఇదిగోనైనా ఆయన త్వరలో రానై ఉంటూ ఉండగా ఆయన యొక్క శబ్దమును, యామదిగో నా తండ్రి ఆయన యొక్క మాటను, ఆయన యొక్క బూర ధ్వనిని అయ్యా మేమందరం విని ఆ కడబూరం రోగగానే మీతో పాటు ఆ విందులో పాల్గొని, ఆ పరలోకంలో పాల్గొని, ఆ సహవాసంలో పాల్గొని మీ కొరకు జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ బూరధ్వని, దేవుని యొక్క హెచ్చరిక ధ్వని వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఇప్పుడే మారు మనసు పొంది వారి పాపములను విడిచిపెట్టి అయ్యా మీ రాకడ కొరకు ఎదురు చూసేవారుగా, మీ రాకడ ధ్వని, మీ యొక్క శబ్దమును వినేటటువంటి వారుగా ఉండగలిగే కృప చూపమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. విన్న ప్రతి బిడ్డను, ప్రేక్షకులందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించి మహిమ పొందమని, ఇదిగో ప్రతి బిడ్డ యొక్క సమస్యను తొలగించి అయా ఆత్మీయ చెవులు కలిగి అయా మరొక మాట ఆత్మ ఇదిగోనైనా సంఘములతో, విశ్వాసులతో, పరిశుద్ధులతో ఇదిగో చెబుతున్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి నీ కుమారుడు కుమార్తె విని దాన్ని అంగీకరించి దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ రాకడ కొరకు, మీ బూరధ్వని కొరకు ఎదురు చూస్తూ మీ స్వరాన్ని వింటూ నజరేయుడు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు నామాన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముచున్నాం. మీకేమైనా సమస్యలు, సందేహాలు ఉన్న ఎడల
మా యొక్క అడ్రస్కు సంప్రదించండి. మా యొక్క అడ్రస్ రెవరెండ్ డాక్టర్ పి రాజ్ కుమార్, డైరెక్టర్, రివైవల్ బైబిల్ మినిస్ట్రీస్, నల్గొండ. మా యొక్క సెల్ నెంబర్ 900930 391.